టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పిజ్జా శాండ్విచ్. పిజ్జా తినాలనిపిస్తే కేవలం 5 నిమిషాల్లో ఇలా కమ్మగా చేసుకొని టేస్టీగా తినేయచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి కాదు పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి క్విక్గా ఈజీగా చేసి ఈ పిజ్జా శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ సింపుల్ మెథడ్ని ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఈ పిజ్జా శాండ్విచ్ చేయడానికి శాండ్విచ్ బ్రెడ్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఇలా శాండ్విచ్ బ్రెడ్నైనా యూస్ చేయొచ్చు, లేదా మిల్క్ బ్రెడ్ని తీసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నేను ఇక్కడ చాలా వాటికి ఆల్టర్నేటివ్స్ చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఈ బ్రెడ్స్కి పిజ్జా సాస్ని అప్లై చేసుకుందాం. మీరు పిజ్జా సాస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేయాలనుకుంటే ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు, లేదా లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. లేదా అప్పటికప్పుడు క్విక్గా ఈ పిజ్జా సాస్ని ప్రిపేర్ చేసుకోవాలంటే చిన్న సింపుల్ మెథడ్ని చెప్తానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల టమాటా సాస్లో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని, అలాగే 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని, ఒక 1/2 టీ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్ని కానీ లేదా ఒరెగానోని కానీ తీసుకొని మిక్స్ చేస్తే మనకు ఇన్స్టంట్ పిజ్జా సాస్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా బాగా అప్లై చేశాక ఇప్పుడు దీనిపైన చీజ్ని ఇలా తీసుకుందాం. ఈ చీజ్ వచ్చేసి నేను అమూల్ మోజరెల్లా చీజ్ని యూజ్ చేస్తున్నాను. లేదా మనం ఈ మోజరెల్లా చీజ్ ప్లేస్లో బ్రెడ్ చీజ్నైనా లేదా నార్మల్ చీజ్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చీజ్ని తీసుకున్నాక దీనిపైన కొన్ని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే టమాటా ముక్కల్ని, కొన్ని క్యాప్సికమ్ ముక్కల్ని తీసుకోండి. మీ దగ్గర ఒలివ్స్ ఉంటే ఈ ప్లేస్లో ఒలివ్స్నైనా తీసుకోవచ్చు. దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ వరకు ఒరెగానోను తీసుకుంటున్నాను. మీరు ఈ ఒరెగానో ప్లేస్లో మిక్స్డ్ హెర్బ్స్నైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీనిపైన చిటికెడంత మిరియాల పొడిని, అలాగే చిటికెడంత సాల్ట్ని కూడా ఇలా యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ అలాగే మిరియాల పొడిని వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మళ్ళీ కొంచెం మోజరెల్లా చీజ్ని ఇలా తీసుకొని పైనుండి ఈ బ్రెడ్ స్లైస్ని ఇలా పెట్టండి. ఇలా తయారు చేసిన బ్రెడ్ శాండ్విచ్ని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఒక 1/2 టీ స్పూన్ బటర్ని తీసుకొని ఇలా కొంచెం మెల్ట్ అయ్యాక ఇప్పుడు దీనిలోకి మనం తయారు చేసిన శాండ్విచ్ని పెట్టి మంచిగా కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. 1-2 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేసి మరో పక్కకి టర్న్ చేసుకుందాం. మరో పక్కన కూడా ఒక 2 నిమిషాలు కాల్చేయండి. ఇలా 2 పక్కల కూడా బ్రెడ్ అనేది మంచి కలర్ వచ్చేదాకా మంటను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టి ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే లోపల మనం యాడ్ చేసిన చీజ్ అనేది చక్కగా మెల్ట్ అవ్వాలి. ఇలా 2 పక్కల కూడా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి ఈ పిజ్జా శాండ్విచ్ ఇలా తయారయ్యాక ఇప్పుడు ఈ శాండ్విచ్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అయితే మనం సెకండ్ మళ్ళీ పిజ్జా శాండ్విచ్ని ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు ఈ ప్యాన్ ఉంది కదా, దీన్ని టిష్యూ పేపర్తో ఇలా ఒకసారి క్లీన్ చేయండి. ఇలా క్లీన్ చేశాక మళ్ళీ 1/2 టీ స్పూన్ బటర్ని తీసుకొని మనం ముందు ఫ్రై చేసిన విధంగానే ఈ బ్రెడ్ని కూడా బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. అంతే, టేస్టీగా వేడి వేడి పిజ్జా శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇలా సగానికి కట్ చేసి చూస్తే చూడండి, పర్ఫెక్ట్గా లోపల చీజ్ అనేది మెల్ట్ అయిపోయింది కదా. మీరు కూడా ఇంట్లో క్విక్గా పిజ్జాని ప్రిపేర్ చేయాలంటే ఇలా బ్రెడ్ పిజ్జా శాండ్విచ్ని ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా లైక్ చేస్తారు. వెజ్ శాండ్విచ్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇలా చాలా తక్కువ టైంలోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా స్నాక్స్గా అయినా లేదా ఎప్పుడైనా ఆకలిగా అనిపించినా జస్ట్ ఒక 5-10 మినిట్స్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుని కమ్మగా తినేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా నోరూరించే ఈ వెజ్ శాండ్విచ్ చేసే ఆ ఈజీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ నేను వెజ్ శాండ్విచ్ చేయడానికి శాండ్విచ్ బ్రెడ్లను యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మిల్క్ బ్రెడ్నైనా లేదా బ్రౌన్ బ్రెడ్నైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం శాండ్విచ్లోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే 1/2 కప్పు వరకు టమాటా ముక్కల్ని, మరో 1/2 కప్పు కీరదోస ముక్కల్ని తీసుకోండి. అలాగే ఇందులోనే 1 కప్పు వరకు ఇలా సన్నగా తరిగిన క్యాబేజీ తురుమును కూడా యాడ్ చేసుకుందాం. మనం ఈ వెజ్ శాండ్విచ్లో వేసేవన్నీ కూడా ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. అలాగే ఇందులోనే కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని కూడా తీసుకోండి. అలాగే మీకు నచ్చితే ఇందులో కొంచెం క్యాప్సికమ్నైనా లేదా ఉడికించిన బంగాళదుంపనైనా తీసుకోవచ్చు.
ఇప్పుడు టేస్ట్ కోసం అర టీ స్పూన్ మిరియాల పొడిని అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు మయోనీస్ని తీసుకుంటున్నాను. మీరు మయోనీస్ లేకుండా వెజ్ శాండ్విచ్ని చేయాలంటే మీకు మరో ప్రాసెస్ని చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర ఆకుని తీసుకొని బాగా కలపండి. మీకు ఇలా కలిపేటప్పుడు కొంచెం ముద్ద ఫామ్లో కాకుండా మనం యాడ్ చేసిన వెజిటేబుల్స్ అనేవి కొంచెం పొడి పొడిగా అనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ మయోనీస్ని వేసి కలపచ్చు. మనం ఇలా కలిపాక టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. ఇలా స్టఫింగ్ని ప్రిపేర్ చేశాక ఇప్పుడు ఒక 2 బ్రెడ్స్ని తీసుకొని ఏ విధంగా అప్లై చేయాలో చూపిస్తాను. ముందుగా బ్రెడ్స్కి బటర్ని అప్లై చేసుకుందాం. ఇక్కడ నేనైతే పక్కగా స్ట్రీట్ స్టైల్లో వెజ్ శాండ్విచ్ని ఎలా చేస్తారో అలా చూపిస్తున్నాను. మీకు ఈ ప్లేస్లో బటర్ పెట్టడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా బటర్ బాగా అప్లై చేశాక ఇప్పుడు దీనిపైన అప్లై చేయడానికి ఇక్కడ నేను గ్రీన్ చట్నీని అప్లై చేస్తున్నాను. గ్రీన్ చట్నీ చేయడానికి ఒక పావు కప్పు కొత్తిమీరాకు, పావు కప్పు పుదీనాకు, అలాగే 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, చిన్న అల్లం ముక్క, టేస్ట్కి సరిపడా ఉప్పుని, అర టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి మెత్తగా గ్రైండ్ చేస్తే ఇలా గ్రీన్ చట్నీ అనేది రెడీ అవుతుంది. అలా తయారు చేసిన గ్రీన్ చట్నీని ఈ 2 బ్రెడ్ స్లైసెస్కి ఇలా అప్లై చేయాలి. ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసిన వెజ్ స్టఫింగ్ని తీసుకుందాం. ఇలా ఒక 2-3 టీ స్పూన్ల వరకు నిండుగా స్టఫింగ్ని తీసుకొని మరొక బ్రెడ్ స్లైస్ని ఇలా పెట్టాలి. ఇలా తయారు చేసిన బ్రెడ్ శాండ్విచ్ని ఇప్పుడు మనం ఫ్రై చేసి తీసుకుందాం. ఫ్రై చేయడానికి మీరు గ్రిల్ ప్యాన్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఇంట్లో ఫ్లాట్గా ఉండే ఇలాంటి ప్యాన్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ బటర్ని తీసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేశాక ఇలా దీనిపైన మనం ప్రిపేర్ చేసిన వెజ్ శాండ్విచ్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మరొక పక్కన కూడా కొంచెం బటర్ని ఇలా అప్లై చేసుకుందాం. ఇలా సెకండ్ సైడ్ కూడా బటర్ని అప్లై చేశాక మూత పెట్టి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. 1 నిమిషం తర్వాత ఇలా ఫ్రై చేసిన బ్రెడ్ని మరో పక్కకి టర్న్ చేసుకుందాం. చూడండి, మంచి కలర్తో ఫ్రై అయింది కదా. మరో పక్కన కూడా మరొక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా 2 పక్కల కూడా బ్రెడ్ అనేది క్రిస్పీగా ఈ కలర్లో వచ్చేలా ఫ్రై చేశాక ఇప్పుడు ఈ వెజ్ శాండ్విచ్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మయోనీస్ లేకుండా వెజ్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానన్నా కదా. దానికోసం మరో 2 బ్రెడ్ సైజ్ని ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న బ్రెడ్ స్లైసెస్కి బటర్ని ఇలా అప్లై చేయండి. బటర్ని కాసేపు బయట పెడితే కొంచెం మెల్టెడ్గా ఉంటుంది. ఆ తర్వాత మనం ఇలా అప్లై చేసేటప్పుడు బ్రెడ్కి ఈజీగా అప్లై చేయొచ్చు. ఇప్పుడు దీనిపైన మనం ప్రిపేర్ చేసిన గ్రీన్ చట్నీని కూడా 2 పక్కల అప్లై చేయండి. మీరు కావాలంటే ఈ గ్రీన్ చట్నీ ప్లేస్లో టమాటా సాస్నైనా అప్లై చేయొచ్చు. ఇప్పుడు దీనిపైన నేను పెట్టడానికి కొన్ని వెజిటేబుల్స్ని ఇలా రౌండ్ చక్రాల్లా కట్ చేసి తీసుకున్నాను. ముందుగా క్యాబేజీ లీవ్స్ని బ్రెడ్ స్లైస్లోకి వచ్చేలా ఇలా పెట్టండి. దీనిపైన 4 కట్ చేసిన టమాటా చక్రాలను తీసుకోండి. ఆపై కీరదోస ముక్కల్ని అలాగే ఉల్లిపాయ చక్రాలను తీసుకోండి. ఇప్పుడు కొంచెం అంటే చిటికెడంతా మిరియాల పొడిని అలాగే చిటికెడంతా ఉప్పుని మరో బ్రెడ్ సైజ్కి ఇలా స్ప్రింకల్ చేసి ఈ బ్రెడ్ ముక్కని కూడా ఇలా కవర్ చేసి తీసుకోవాలి. ఇలా తయారు చేసిన వెజ్ శాండ్విచ్ని ఇప్పుడు ఫ్రై చేయడానికి మనం ముందుగా ఫ్రై చేసిన ప్యాన్ ఉంది కదా, ఈ ప్యాన్ని ఒకసారి ఇలా టిష్యూ పేపర్తో కానీ లేదా ఏదైనా క్లాత్తో కానీ ఇలా క్లీన్ చేసి మళ్ళీ కొంచెం బటర్ని వేసి ఫ్రై చేసుకుందాం. బటర్ని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేశాక మనం తయారు చేసిన సెకండ్ శాండ్విచ్ని కూడా పెట్టి ఈ శాండ్విచ్ని కూడా 2 పక్కల కవర్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసామంటే ఇలా 2 సైడ్స్ బాగా ఫ్రై అయిపోతాయి. బయట నుండి క్రిస్పీగా ఈ వెజ్ శాండ్విచ్ అనేది చాలా బాగుంటుంది. కూడా బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలా మనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. అయితే ఇలా ప్రిపేర్ చేసిన శాండ్విచ్ని మనం ఇలాగే వేడివేడిగా సర్వ్ చేయొచ్చు, లేదా పిల్లలకైతే 2 ముక్కలుగా ఇలా పీసెస్గా కట్ చేసైనా సర్వ్ చేయొచ్చు. ఈ స్టెప్స్తో ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, అందరూ కూడా భలే ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.